ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ఒక సామాజిక వర్గం 84 ఎన్ఎస్ఏ విద్యార్థి దశ నుంచి ఈరోజు వరకు ఈ స్థాయిలో ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా మా ఇంటి దైవం, మా కులదైవం, మా తాత, మా నాయనమ్మ, మా తండ్రి గారు, మా అమ్మగారు, మేము, నా కొడుకు, ఆ స్వామివారు అమ్మవారి దయ, ఆ పాదాల కాడ స్వామివారు శరణు వేడినాకనే ఎక్కడికైనా ప్రారంభించేటువంటి మా జీవితం మొదలైనటువంటి మా జీవితం. మా పెద్దపల్లి స్వస్థలం సింగరేణి కాలేజీలో మా తండ్రి గారు ఉద్యోగరీత్యా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు దేశంలో కులగణన అన్ని వర్గాలకు అన్ని ఫలాలు సామాజిక న్యాయం జరగాలని, పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని, వర్షాన్ని ఎండను లెక్క చేయకుండా, ప్రమాదం పొంచి ఉన్నదన్న కూడా లెక్క చేయకుండా కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు వేలాది కిలోమీటర్ల పాదయాత్ర భారత్ జోడో కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఆ రోజు ఇచ్చిన మాట అందరికీ ఫలాలు అందరికీ అందాలి, ఎంత జనాభా ఉంటుందో అన్ని ఫలాలు అందాలనేటువంటి ఆయన యొక్క ఆలోచనాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సామాన్య కార్యకర్తగా ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సులతో, ఆ లక్ష్మీనరసింహ స్వామి దయతో శాసనసభ్యుడిగా ఎన్నికై విప్పుగా నా సహచర, నాకు ఆప్తమిత్రుడు, అత్యంత ఆప్తమిత్రుడు మా ఆదిశీనన్న, మా వేములవాడ రాజరాజేశ్వర ప్రాంతానికి ప్రజల పక్షాన్ని